హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవానీ. వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ వ్లాగ్స్. ప్రతిరోజు ఉదయాన్నే మమ్మల్ని ఎవరు నిద్రలేపుతారో తెలుసా అండి? మా ఇంటికి గుంపులు గుంపులుగా వచ్చి కిలకిలా రావాలతో సందడి చేసే మా అతిథులు మా రామచిలకలండి. అసలు ఈ రామచిలుకలు మా ఇంటికి రావడం ఎలా మొదలయ్యిందంటే, ఒకరోజు మా ఫ్రెండ్ దుర్గా వరికంకులు తీసుకొచ్చిందండి. తను మా పక్క ఊర్లోనే ఉంటుంది. తనకి వాళ్ళ అమ్మగారు ఊరు నుండి వరికంకులు పంపిస్తే తను వాళ్ళ ఇంటి ముందు కొన్ని కట్టుకొని కొన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చిందండి. భవానీ, మీకు పైన టెర్రస్ గార్డెన్ అది ఉంది కదా, చిన్న చిన్న పక్షులు అవి వస్తాయి, ఇంటి ముందు కట్టుకో అని చెప్పి ఇచ్చిందండి. అవి కట్టాను. ఫస్ట్ డే పిచ్చుకలు అలా చిన్న చిన్న పక్షులు వచ్చాయండి. థర్డ్ డే నుండి చిలకలు రావడం మొదలుపెట్టాయి. ఫస్ట్ 2-3 రామచిలకలు వచ్చాయి. ఆ తర్వాత రోజు 5-10 అలా వచ్చాయండి. అప్పుడు మా పెదబాబు, అమ్మ ప్యారట్స్ వచ్చాయమ్మని చాలా ఆనందంగా గంతులేస్తూ నా దగ్గరకు వచ్చి చెప్పాడు. గొడవ చెయ్యకు నాన్న, సౌండ్ చేస్తే అవి వెళ్ళిపోతాయి అని వాడితో చెప్పాను. అప్పుడు మా వాడు సైలెంట్గా విండోలో నుండి వాటిని చూస్తూ ఉన్నాడు. అలా రోజు రోజుకి పెరుగుతూ 20-30 రామచిలుకలు వచ్చేవి. అలా చిలుకలు పెరిగే కొద్దీ నేను కట్టిన వరికంకిలన్నీ వారం 10 రోజుల్లో అయిపోయాయండి. కానీ పాపం చిలుకలు మాత్రం రోజు వచ్చి గొడవ చేస్తూ ఉండేవి. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. పోనీ ఊరు నుండి వరికంకిలు తెప్పిద్దామంటే వరి పంటలు చేతికి వచ్చే టైం కూడా కాదు. అప్పుడు నేను ఒక ప్లేట్లో బియ్యం వేసి పెట్టానండి. కానీ చిలుకలు మాత్రం ఫస్ట్ నేను పెట్టిన బియ్యాన్ని తినలేదండి. అయినా సరే నేను కంటిన్యూగా 2-3 డేస్ అలాగే పెట్టాను. అవి ఒక్కొక్కటిగా కిందకు వచ్చి తినడం స్టార్ట్ చేశాయండి. ఇక అంతేనండి. అప్పటి నుండి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5:30-6 కల్లా వచ్చి కిలకిలా రావాలతో చాలా సందడి చేస్తూ మమ్మల్ని నిద్ర లేపేవండి. ఇక నేను నిద్రలేచి వాటికి బియ్యం వేస్తూ ఉండేదాన్ని. అలా ప్రతిరోజు రోజు రోజుకి 10-20 చిలకలు కాస్త పెరిగి 100-200 300 రామచిలకల వరకు వచ్చేవండి. అవి గుంపులు గుంపులుగా వచ్చేవి. నేను మొదట వేసిన బియ్యాన్ని ఒక గుంపు చిలుకలు తినేసి తీగల మీద సందడి చేస్తూ సేద తీరేవి. ఈలోపు మరో గుంపు వచ్చి చెట్ల మీద వాలేవండి. అప్పుడు నేను మళ్ళీ బియ్యాన్ని వేసేదాన్ని. అలా రోజుకి 2-3 కిలోల బియ్యం వరకు వేసేదాన్నండి. నేను ఒకరోజు మా ఇంటికి వచ్చిన చిలకల ఫొటోస్ని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను. అది చూసి ఈనాడు ప్రెస్ ఆయన నాకు ఫోన్ చేశారండి. మేడం గారు, మీరు రామచిలకల ఫొటోస్ని స్టేటస్ పెట్టారు కదా, అవి ఫొటోస్ ఎక్కడ తీశారండి అని అడిగారు. మా ఇంటి దగ్గరేనండి, మా ఇంటికి రోజు రామచిలుకలు వస్తాయండి అని చెప్పాను. ఆయన చాలా ఆశ్చర్యపోయారండి. అసలు ఈ రోజుల్లో చిలుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి, అలాంటిది ఇన్ని చిలుకలు గుంపులుగా వస్తున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం గారు అని ఆయన అన్ని విషయాలు చాలా వివరంగా అడిగి తెలుసుకున్నారండి. అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ని కూడా నాకు పంపండి మేడం గారు అని ఆయన అన్నారు. అలాగేనండి అని చెప్పి ఆయనకు కొన్ని మా చిలుకల ఫొటోస్ అయితే షేర్ చేశానండి. అంతేనండి. ఆ మరుసటి రోజు ఉదయమే ఇలా ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. నేను అసలు ఇలా న్యూస్ పేపర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మామూలుగా అడిగి తెలుసుకున్నారనుకున్నాను అంతే. ఆయన పేరు శ్రీనివాస్ గారు. ఆయనే నాకు ఈ న్యూస్ వేసినట్టు వాట్సాప్లో పెట్టారండి. ఇక అది చూసిన తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. మనసుకి చాలా సంతోషం అనిపించింది. పేపర్లో న్యూస్ చూసిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడి, మేము కూడా రైస్ పంపిస్తాము, చిలకలకు వేయండి అని చెప్పి రైస్ అయితే పంపించేవారు. నేను రోజు వాటికి బియ్యం వేసి మేము అక్కడే కూర్చొని చిలుకలను చూస్తూ టిఫిన్ చేసేవాళ్ళమండి. నేను అక్కడ కూర్చుని కూరగాయలు అవి కట్ చేసుకునేదాన్ని. చిలుకలు మాకు బాగా అలవాటు పడ్డాయండి. మేము అక్కడ కూర్చొని ఉన్నా సరే అవి వచ్చి తింటూ ఉండేవి. పెద్దగా భయపడేవి కాదండి. నాకు వరికంకిలు ఊరు నుండి మా మావయ్య గారు పంపించేవారు. కానీ 3 ఇయర్స్ ముందు ఆయనకు పెరాలసిస్ వచ్చిందండి. ఇక పొలాలు కౌలుకి ఇచ్చేశారు. నాకు అప్పటి నుండి కూడా మా చిన్న మావయ్య గారే వరికంకులు అవి పంపిస్తారండి.
ఇప్పుడు అంతా వరి కోతలు మిషన్తో కోయిస్తున్నారు కదండి. అయినా సరే మా చిన్నమావయ్య గారు నా కోసం కొన్ని వరి దుబ్బులు కోసి జాగ్రత్తగా కట్టలు కట్టి ఒక సంచిలో పెట్టి పంపిస్తారు. వాటిని మా మరిది గారు నాకు తీసుకొచ్చిస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా తీసుకురావాలండి, లేకపోతే ధాన్యం అంతా రాలిపోయి వట్టి గడ్డే మిగులుతుంది. వాటిని నేను ఇలా నీట్గా చేసి కట్టలు కట్టి ఇంటి ముందు వేలాడదీస్తాను. నేను వాటిని ఎప్పుడూ వీడియో తీసుకోలేదండి. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచనే లేదు. ఒకవేళ ఉంటే కనుక వాటన్నిటిని కూడా చక్కగా వీడియోలు తీసుకునేదాన్ని. ఈసారి వరికంకిలు అవి ఎలా కడతానో మరో వీడియోలో చేసి చూపిస్తాను మీకు. మాతో పాటు మా చిలకల్ని చూడడానికి ఉదయాన్నే మా చుట్టుపక్కల వాళ్ళు, మా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చి చక్కగా వాటిని చూసి ఫొటోస్ వీడియోలు తీసుకుని వెళ్తూ ఉంటారు. రామచిలుకలు ఒళ్ళంతా మంచి ఆకుపచ్చ రంగుతో, వంకి తిరిగిన దొండపండు లాంటి ఎర్రటి ముక్కుతో చాలా ఆకర్షణీయంగా ఎంతో అందంగా ఉంటాయి కదా అండి. మేము ప్రతిరోజు ఉదయాన్నే తొందరగా లేచి బాబుని స్కూల్కి రెడీ చేసి, నేను వంట చేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యి పనులన్నీ చక్కబెట్టుకొని, మావారు కూడా ఆఫీస్కి రెడీ అయ్యి ఎవరి పని మీద వాళ్ళం హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటామండి. ఇక సండే రెస్ట్ తీసుకుందాం కదా అని ఒక్క 10 నిమిషాలు లేటుగా లేస్తే చాలండి, ఇక అంతే మా రామచిలుకలు కిటికీ దగ్గరకు వచ్చి కిలకిలామంటూ అరుస్తూ మమ్మల్ని ఇలా నిద్రలేపేస్తాయండి. మా ఇంటి పక్కనే రామాలయం ఉందండి. ఆ రాములోరి గుడి మీద పాటలు వింటూ, ఇక్కడ మా వాకిట్లో రామచిలుకలు నేను వేసిన బియ్యాన్ని తింటూ ఉంటే, స్వయంగా ఆ రాముల వారే మా ఇంటికి రామచిలుకల్ని పంపిస్తున్నారేమో అనే భావన నాకు కలుగుతూ ఉంటుందండి. కానీ మా వారు మాత్రం అన్ని విషయాలని సైంటిఫికల్గా ఆలోచిస్తారండి. కానీ నేను మాత్రం అప్పుడప్పుడు ఇలా భక్తిభావంతో కూడా ఆలోచిస్తూ ఉంటానండి. మరి రామచిలుకలు చాలా తెలివైన పక్షులండి. వాటిని మచ్చిక చేసుకోవడం అనేది సాధారణమైన విషయమేమీ కాదండి. మరి ఎక్కడో చెట్టు తర్రల్లో గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఆకాశంలో విహరిస్తూ ఉండే ఈ రామచిలుకలు వందల సంఖ్యలో మా ఇంటికి రావడం అనేది మామూలు విషయం కాదు కదండి. అందుకే నేను అప్పుడప్పుడు అలా కూడా ఆలోచిస్తూ ఉంటానండి. ప్రతిరోజు ఉదయాన్నే రామచిలుకలు గుంపులు గుంపులుగా మా వాకిట్లోకి వాలి మేము వేసిన బియ్యాన్ని తింటూ ఉంటే, మా వాకిలంతా కూడా పచ్చని పంట పొలంలాగా ఎంతో అందంగా, మనసుకు చాలా ఆహ్లాదకరంగా, చూడ్డానికి కన్నుల పండగగా ఉంటుందండి మాకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.